Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనందరికీ హనుమంతుని గురించి అయితే బాగా తెలుసు. అదిగాక హనుమంతుని గురించి కొత్త వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్స్ ఐకార్డ్లో వేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది హనుమంతుడిని ఒకరు ఓడించారు. అసలు ఎవరు, అసలు హనుమంతుడిని ఓడించడానికి ఎంత బలం ఉంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హనుమంతుని గురించి మనకు తెలుసు. ఈ హనుమంతుడికి ఎంత పవర్ అంటే, హనుమంతుడు ఒక్కడే లంకకి వెళ్ళి అక్కడ ఉన్న రావణుడి సైన్యం మొత్తం సగానికి సగం మందిని మార్చాడనమాట. అదిగాక హనుమంతుడి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి వణుకు పుట్టేది. అలాంటి హనుమంతుడికి మరియు వాలికి కూడా ఒకసారి గొడవ పడింది. ఆ గొడవలో వచ్చేసి హనుమంతుడు గెలిచాడు. అసలు ఎలా గెలిచాడంటే, వాలికి హనుమంతుడికి పవర్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఎంతటి వీరున్నైనా ఓడించే శక్తి మాత్రం వాలికి ఖచ్చితంగా ఉంది. అలాంటి వీరుణ్ణి హనుమంతుడే ఓడించాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అసలు వాలికి హనుమంతుడి గొడవ ఏం జరిగిందంటే, వాలికి తన తమ్ముడు సుగ్రీవుడికి గొడవ జరిగిన తర్వాత వాలి కొన్ని తప్పు పనులు చేస్తుంటే హనుమంతుడికి నచ్చలేదనమాట. అదిగాక వాలి ఏం చేశాడంటే, ఒకరోజు హనుమంతుడు కొన్ని తపస్సులు చేస్తుంటే ఆ తపస్సులో వాలి వచ్చేసి భంగం కలిగించాడు. అలా భంగం కలిగించిన తర్వాత హనుమంతుడి కోపం వచ్చి వాలితో యుద్ధానికి రమ్మని చెప్పాడు. అప్పుడు వాలి ఉండి, నువ్వు నాతో యుద్ధం చేయగలవా అని సవాళ్ళు విసిరితే హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. రాముడు అంతటి కూడా వచ్చినా కూడా నన్ను ఎవరికి గెలవలేరు అనేసరికి హనుమంతుడికి బాగా కోపం వచ్చి, పద మన ఇద్దరం యుద్ధం చేసుకుందామని చెప్పేసి యుద్ధంలోకి వెళ్తుండగా అప్పుడు సడన్గా బ్రహ్మదేవ్ వచ్చి హనుమంతుడితో ఈ మాట అన్నాడు, నువ్వు ఎంతన్నా చేసుకో, నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ బలంలో 10% మాత్రమే యుద్ధానికి వాడు, 90% మాత్రం నీ ప్రభు అయిన శ్రీరాముడి దగ్గర మాత్రం యూజ్ చేయని చెప్పేసి ఇట్లా బ్రహ్మదేవుడు అనగానే సరే అని చెప్పేసి హనుమంతుడు వెళ్ళి ఆ వాలితో యుద్ధానికైతే ప్రకటించాడు. హనుమంతుడి దగ్గర ఉన్న పవర్ ఎవరి దగ్గర లేదని చెప్పేసి మన పురాణాల్లో చెప్తున్నాయి. అంటే వాలిని ఓడించే పవర్ హనుమంతుడికే ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అట్లాంటిది హనుమంతుడిని ఓడించే శక్తి ఒకరికి ఉందంటే ఎవరైనా నమ్మగలుగుతారా? అతనే మచ్చేంద్రనాథుడు. అవును, మచ్చేంద్రనాథుడు ఒక మహర్షి. తను ఏదైనా తపస్సు చేసినా కూడా బాగా నిష్ఠతో చేస్తాడు. అలాంటిది ఒకరోజు మనందరికీ తెలుసు కదా, రామసేతు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి, రామసేతు అంటే రాముడి గురించి కాబట్టి కట్టింది, ఇదంతా బాగుందని చెప్పేసి అటు పక్కకి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే ఒకసారి హనుమంతుడికి డౌట్ వచ్చి, అసలు నిజమేనా నా అంత భక్తుడా ఈ మహర్షి అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ మహర్షి ఎక్కడైతే తపస్సు చేస్తాడో అక్కడ చుట్టుపక్కల వచ్చేసి ఒక వర్షాన్ని అయితే ఏర్పాటు చేశాడు. అట్లా వర్షాన్ని ఏర్పాటు చేస్తూ ఆ వర్షం తాకిడికి అతను తపస్సు భంగం చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఆ మచ్చేంద్రనాథుడు మరి హనుమంతుడికి ఒక గొడవ జరిగింది. ఈ గొడవలో వచ్చేసి హనుమంతుడిని ఇంకా మచ్చేంద్రనాథుడికి ఫుల్ కోపంతో పాటు ఫుల్ పవర్. ఎంత పవర్ అంటే ఎవరినన్నా కానీ హతమార్చేంత పవర్. అలాంటి పవర్తో ఇంకా ఏం చేశాడంటే, ఇంకా మన అందరికీ హనుమంతుడి గురించి తెలుసు కదా, ఒక్కోసారి చిన్నపిల్లలాగా చేస్తారు, ఒక్కోసారి మహా నాయకుల్లాగా కూడా నిలబడతాడు. అలాంటి చిన్నపిల్లల వేషాలతో పాటు ఇట్లా మహర్షి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయడంతో మహర్షి కోపం వచ్చి, నువ్వు నాతో ఇట్లా యుద్ధం చేయని చెప్పేసి ఆ మహర్షి వచ్చేసి హనుమంతుడు తరంగానే హనుమంతుడు సై అని రెడీ అయ్యాడు. తర్వాత ఆ మహర్షి ఏం చేశాడంటే, ఒకే ఒక చిట్కాతో హనుమంతుడికి ఎక్కడి నుంచి కదలకుండా ఒక చోటే ఉండేటట్టు ఒక మంత్రాన్ని అయితే వేశాడు. అట్లా మంత్రాన్ని వేయడం కారణంగా హనుమంతుడు వచ్చేసి అటు ఇటు కదలేకుండా ఎవరు వచ్చినా కూడా చెప్పినా వినకుండా అట్నే ఉంచేటట్టు ఆ మహర్షి చేశాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, హనుమంతుడిని మించిన గొప్ప వ్యక్తి అంటే హనుమంతుని మించిన యోధుడు కూడా ఒకరు ఉన్నారని చెప్పేసి, అతనే మచ్చేంద్రనాథుడు అని. ఇలాంటి మంచి టాపిక్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.